లారీలు మాత్రమే ఉన్నాయి. ఏ రోజు కేసు పెట్టారో ఆ 2 లారీలు కూడా తిరగలేదు. మీకు మా జీవితాన్ని ఇంతలా మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ పదే 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 ఒక అబద్ధాన్ని చెబితే అది నిజమవుతుంది. సో మీ అబద్ధాలకి తెరపడాలని తీసుకుని వచ్చా. మీరు మతి స్థిమితం పూర్తి స్థాయిలో తప్పిపోక ముందు మీరు కొంచెం స్థిమితపడాలి. ఎందుకంటే ఇవి రుజువులు. లారీలకి మా వ్యాపారాలకు సంబంధించినంత వరకు ఇవన్నీ రుజువులు. మీకు ఈ కాపీస్ అన్నీ ఇస్తాను, కోర్ట్ కాపీస్ అన్నీ. నెక్స్ట్, ఎందుక పదే పదే ప్రెస్ మీదకి వచ్చి నానిగారి గురించి మాట్లాడుతూ మాతో అడ్జస్ట్ అయినారు, ఇంకొకరితో అడ్జస్ట్ అయినారంటే ఎవరితో ఎవరు అడ్జస్ట్ అయినారు? నువ్వు పేపర్ తీసుకురా, ఇవి ఉన్నాయి. ఒకవేళ నీకు ఎవరితో ఎవరు అడ్జస్ట్ అంటే పోయి నీ గ్రూప్ రాజకీయాల్లో నువ్వు పోయి సస్పెండ్ చేయించుకో. అండ్ నువ్వు చెవిలో పువ్వు పెడితే మీరు చెప్పే అబద్ధాలకి కథలకి ఇక్కడ ఉండేది మోసపోవడానికి జగన్ గారు కాదు. మీరు చెవిలో పువ్వు పెట్టి జగన్ గారిని పూర్తిగా ముంచేశారు. ఇక్కడ ఉన్నది లోకేష్ గారు. ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతారు. నాని గారు ఎవరు, ఏమి, అతని వ్యక్తిత్వం ఏమి అని ఆ కుటుంబానికి తెలుసు, మాకు తెలుసు. మాకు పాయిజన్లు ఎత్తుపోయి టికెట్ ఇకపోతే చచ్చిపోతా అసలు మీ బాధ ఏంది? మాకు అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఎలక్షన్స్ అయింది, రిజల్ట్ చూపించినారు, ప్రజలు ఎన్నుకున్నారు, నెల కూడా కాలేదు. మీ బాధ ఏంది? మీ బాధ ఏంది? మీకేం కావాలి? నాయకుడు లక్షణాలు ఉన్నాయా లేదా, ఎవరికి ఉన్నాయి లేదని ప్రజలు తీర్పిచ్చారు. మీరు వాస్తవానికి దిగాలి. పూర్తిగా పిచ్చోళ్ళు అయిపోకముందు, మతి స్థిమితం లేకుండా పిచ్చివాళ్ళు కాకముందు మీరు రియాలిటీని చూడండి. స్టేట్లో ఏం జరిగింది, చంద్రగిరిలో ఏం జరిగింది, ఎందుకు ఇన్ని ఓట్లేసి గెలిపించారు నాని గారిని వాస్తవాన్ని గ్రహించాలి మీరు. సో ప్రజలు ఇంకా మీకు నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది? 2029లో. ఓపిక్గా ఉండాలి. నాయకుడు ఎవరు, నటన ఎవరు చేస్తున్నారు, ప్రజలు డిసైడ్ చేసే మాకు ఓట్లు వేసినారు. మమ్మల్ని ఇప్పుడు ప్రజలు చూస్తారు ఈ 5 years. 2029లో నాయకుడు ఎవరు, నటన చేసినాడు ఎవడని మళ్ళా డిసైడ్ చేస్తారు. మీకు చేతనైతే నటించకుండా జీవించి 2029లో